శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం. ఇప్పుడు మంత్ర ఉపదేశానికి వచ్చేటువంటి వారికి వారి యొక్క సమస్యలను బట్టి మన మంత్ర విధానాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ విపరీతంగా నక్షత్ర గ్రహ దోషాలచే బాధపడుతూ ఉన్నప్పుడు వారికి ఇక్కడ చూడండి, ఒకటి ఏంటంటే ఎలాంటి నక్షత్ర గ్రహ దోషాలు ఉన్నప్పటికీ కూడా గురుబలం కనుక విపరీతంగా ఉంటాయి. గురుబలం ఉన్నది అంటే ఈ నక్షత్ర గ్రహ ప్రభావం అనేటువంటిది ఎక్కువగా ఉండదు. ఈ గురుబలం యొక్క విధానం అది. గురుబలాన్ని కనుక మనం మహోన్నతంగా కనుక తీసుకున్నట్టయితే, మీరు దానిని రెగ్యులర్గా చేసుకుంటూ వెళ్ళిపోయినట్టయితే ఇప్పుడు గ్రహాలలో, ఈ నవగ్రహాలలో ఏదో ఒక గ్రహస్థితి లేదా 2 లేదా 3 యొక్క స్థితి ఈ నీచంలో ఉండడాలు, లేకపోతే బలం లేకపోవడాలు, ఇలాంటి కొన్నిటి వల్ల ఖచ్చితంగా మనకు ఇబ్బందులు అనేటువంటివి, కొంత ఎఫెక్ట్ అనేటువంటిది ఉంటుంది. అతడి కనుక మంత్ర సాధనలో ఉన్నాడంటే అది వేరే విషయం అండి. మంత్ర సాధనలో ఉన్నాడంటే అతడి ఎలాంటి గ్రహం కూడా అతన్ని ఏమి చేయలేదు, అలా చూస్తూ ఉంటుంది. ఇది అనుభవపూర్వకమైనటువంటి విషయం. బ్లాక్ మ్యాజిక్ లాంటి వాటిని ఆపగలుగుతుంది, సాక్షాత్తు దైవాన్నే రప్పించగలుగుతుంది. ఇక నక్షత్ర గ్రహ దోషాలు ఎంత అయితే ఇక్కడ మీకు సిన్సియారిటీ ఉండాలి, సిన్సియర్గా చేస్తారు. చాలామంది బయటపడినటువంటి వాళ్ళు ఉంటారు. గురుబలం కనుక విపరీతంగా కనుక ఉన్నట్టయితే ఈ ఇబ్బందులు అనేటువంటివి చాలా ప్రబలంగా ఆపగలుగుతుంది. అర్థమైందనుకుంటాను. ఇక మనకు బయట నుండి వచ్చేటువంటి ఈ ప్రయోగ దోషాలు కావచ్చు, ఇతరత్ర కట్లు పడకుండా ఉండేటువంటి వ్యవహారం, పడితే తీపిచ్చేసుకోవడం, ఇంకా వేరే స్టోరీ లేదు. పడకుండా ఉండేటువంటి విధానం ఏదైతే ఉంటుందో శక్తివంతంగా ఇక్కడ మనము కొన్ని దశమహావిద్యలలో కొన్ని ఆంజనేయ, నారసింహ, భైరవ, వీరభద్ర, శరభేశ్వర, భేతాల ఇత్యాది వాటితోని మనం వాటిని ఆపవచ్చు, పర్ఫెక్ట్గా ఆపవచ్చు. ఇక ఎవరైనా సరే మన దగ్గరికి ఈ విపరీతమైనటువంటి నక్షత్ర గ్రహ సమస్యలతో వచ్చినప్పుడు వారికి ముందుగా ఏది ఇవ్వాల్సి ఉంటుంది, వీటిని ఆపాలి కనుక గురుబలానికి సంబంధించిన ఆ విధానాల ద్వారా వాటికి ఆ మంత్రోపదేశాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరి ఎవరైనా విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు, ఈ గ్రహ దోషాలు కాకుండా ప్రయోగ బాధలతోనే ఉన్నారు, ఇబ్బందిగా ఉన్నారు, ఆల్రెడీ ప్రయోగాలు విపరీతంగా ఉన్నాయి, వాళ్ళ ఇంటిలో ఎవరో ఒకరు పరమపదించారు, ఇంకా ఇబ్బందిగా ఉంది అని అనుకున్నప్పుడు ముందు మనము ఆ ప్రయోగాలను ఆపాలి. కనుక తత్సంబంధమైనటువంటి మంత్ర విధానాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. అర్థమవుతుంది కదా. అంటే వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి వాళ్ళకి ఏది ఇవ్వాలి ఏమిటి అని చెప్పేసి మనం బేరేజ్ వేసుకొని చూసుకొని ఇవ్వాల్సిన పరిస్థితి. ఇక సంపుటీకరణలు ఏంటంటే, ఇక కొంతమంది ఒక 3 మంత్రాలు ఉంటాయి, 4 మంత్రాలు ఉంటాయి. ఎన్ని మంత్రాలైనా కూడా నేను ఒక గంటలోనే కంప్లీట్ చేసేటువంటి విధానమే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దిగ్బంధన మంత్రంతో సహా మొదట ఒక గంట పావు సమయం తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళకి ఎందుకంటే ప్రాక్టీస్ ఉండదు కదా, ప్రాక్టీస్ అయిందంటే ఒక 1 అవర్లో వాళ్ళు హ్యాపీగా చేసేసుకొని వెళ్ళగలుగుతూ ఉంటారు. అలా వెళ్ళగలిగినటువంటి వారు మరికొన్ని మంత్ర విధానాలకు రావడం జరుగుతూ ఉంటుంది. చాలా బాగుంది గురుగారు, ఏమో అసలు భయం అంతా పోయింది, ధైర్యంగా ఉంది, సమస్యలు నేను ఎదుర్కోగలుగుతున్నాను, అవకాశాలు వస్తున్నాయి, ధనం వస్తుంది, నేను నిలుపుకోగలుగుతున్నాను, నాకు సంతోషంగా ఉంది, ఇంకా గొప్పగా ఉండేటువంటి కావాలి, ఇలా అడుగుతూ ఉంటారు. అయితే కొంతమంది విషయాలలో ఎలా ఉంటుందంటే ఇవన్నీ తీసుకునేటువంటి విధానం ఉంటుంది. ఇవన్నీ కాదు గురుగారు, ఒకటి ఇవ్వండి గురుగారు అని. ఈ ఒక్కటి అని అనుకున్నప్పుడు ప్రాధాన్యత రీత్యా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయినప్పటికీ కూడా వీటన్నిటినీ కలిపి ఇచ్చేటువంటి మంత్ర విధానము ఉంటుంది. ఇందులో వీరికి గురుబలము ఉండాలి. గురుబలము అంటే నక్షత్ర గ్రహ దోషాలు వెళ్ళిపోతాయి. అలాగే ప్రయోగ సంబంధమైనటువంటి నిర్మూలన చేసేటువంటి విధానం కూడా మంత్ర విధానంలో ఉండాలి. కాళీ, తార, ఆంజనేయ ఇత్యాది వారు ఆరాధన చేసేటువంటి స్థితిని బట్టి వారు ఏ స్థితిలో ఉంటారు, వామాచారమా దక్షిణాచారమా చేసుకుంటారు. వామాచారం అంటే భయపడాల్సినటువంటి అవసరం లేదు. కానీ దాదాపుగా
80% ఏదో కొద్ది గొప్ప వాళ్ళు తప్ప ఏదో కొన్ని ఇప్పుడు బ్రాహ్మణులని ఇప్పుడు వాళ్ళలో కూడా కొంతమంది తింటున్నారని సరదాగా మాట్లాడుతుంటారు. అది పక్కన పెట్టినట్టయితే ఇప్పుడు కొంతమందిని మనం పక్కన పెట్టినట్టయితే వాళ్ళను మహా అంటే ఒక 20% పక్కన పెడతాం. మిగతా అంతా కూడా ఎవరండి? శాకాహారులే కదా, మాంసాహారులే కదా. నమస్కారం చేసేసి కోసుకొని తింటారు. అందులో ఇక మనం దాచుకోవాల్సినటువంటి అవసరం ఏముంది బిడ్డ? అంటే ఇక అది వామాచారం చేసినట్టే కదా. మీరు స్వీకరిస్తున్నారు, అక్కడ చూపించి మీరు స్వీకరిస్తున్నారు. చూపించేది అక్కడ, తీసుకుని స్వీకరించేది మీరు, అంతే. కనుక ఇక్కడ వాళ్ళు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు అనేటువంటి దాన్ని బట్టి మంత్ర విధానాలు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వీళ్ళకి ఈ నెగిటివ్ ఎనర్జీ తీసివేయాలి, నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రయోగ దోషాలు రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా కాళీ దశమహావిద్యకు సంబంధించినవి, లేదా ప్రత్యంగిర వారాహి, లేదా ఆంజనేయ, లేదా ప్రత్యంగిర ఆంజనేయ, వారాహి ఆంజనేయ, లేదా ప్రత్యంగిర వారాహి 2 కలిపి ఇలా రకరకాలుగా విధానాలు ఇవ్వడం జరుగుతుంది. ఇక ఇవి 2 కాకుండా ఇవి 2 అయితే సరిపోవు కదా. అంటే నక్షత్ర గ్రహ దోషాలు పోతాయి, ఇటు ప్రయోగ దోషాలు అంటే దోషాలు పోతాయి మొత్తం. మరి జ్ఞానము కావాలి కదా. దీనికి సంబంధించినటువంటి రాజశ్యామల, అలాగే మరి జ్ఞానం ఉంటే సరిపోదు కదా, లక్ష్మీదేవి రావాలి కదా, డబ్బు రావాలి కదా. అంటే దీనికి సంబంధించిన కుబేర లేదా ఇంద్రాణి విధానం కానీ, కమలాత్మిక విధానం కానీ, అంటే వీటన్నిటినీ కలిపి సంపుటీకరణం చేసి ఒకే ఒక మంత్ర విధానంగా కూడా ఇవ్వడం జరుగుతుంది. అర్థమైంది కదా. కనుక ఒక మంత్రాన్ని, దిగ్బంధన మంత్రం జనరల్గా ఉంటుంది, అది చేసేసుకొని ఈ ఒక మంత్రాన్ని మనం చేసేసుకుంటే సరిపోతుంది. దీనికి సంబంధించినటువంటి మంత్ర విధానం కూడా మనం సంపుటీకరణ యుక్తంగా ఇవ్వడం జరుగుతుంది. ఫ్యూచర్లో మీకు హోమం ఎలా చేయాలి అనేటువంటిది కూడా మీకు నేర్పించడం జరుగుతుంది. ఇక్కడ ఈ విధానం కూడా ఒకటి ఉంది అని మీకు తెలియజేసేటువంటి కార్యక్రమమే ఈ వీడియో. అందరికీ బ్లెస్సింగ్స్.